ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 24వ అధ్యాయము 15వ వచనము నుండి అక్కడ రిబకా అనే ఒక స్త్రీ కనబడుతుంది, ఒక కన్యక. ఆవిడ బెతూయేలు యొక్క కుమార్తె. రిబకా అంటే అర్థము ఉచ్చుతాడు, ఉచ్చుత్రాడు అంటే పట్టు అని అర్థం, పట్టు అని అర్థం. నిజంగా ఈమె జీవితంలో గట్టిగా పట్టుకోనగలిగిన స్త్రీగా మనం చూస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈమె జీవితం నుండి ఎన్నో శ్రేష్టమైన విషయాలు ఆ అధ్యాయంలో మనకు కనబడతాయి. 24వ అధ్యాయంలో ఈమెను గూర్చి మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. ఈమె అబ్రహాము యొక్క సహోదరుని భార్యకు మిల్కా కుమారుడైన బెతూయేలు కుమార్తె. అంటే రిబకా బయటిదేం కాదు, అబ్రహాం యొక్క సహోదరుడు, వాళ్ళ మిల్కా కుమారుడైన బెతూయేలు కుమార్తె అని మనం చూస్తున్నాం. దైవభక్తి కలిగిన వారసత్వం నుండి వచ్చింది. ఒక దినం ఈమె మెసొపొటేమియాలో నాహోరు పట్టణం బయటనున్న బావి యొద్దకు నీటి కొరకు వచ్చింది. ఈమె పక్షమున దేవుడు తన ప్రణాళిక నెరవేరుస్తున్నట్లు ఇట్టి స్థలమునకు రాగలిగిన అవకాశము మనం చూస్తాం. ఆ దేవుని ఏర్పాటు అని మనకు అర్థమవుద్ది. ఆవిడ ఆ బావి దగ్గరికి రావడము నీళ్ల కోసము దేవుని ప్రణాళిక అని అర్థమవుతుంది. దైవదాసుడు అబ్రహాము ఉన్నాడు కదా, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు వివాహం చేయదలిచి తన ఇంట్లో పెద్ద దాసుడు ఉన్నాడు అబ్రహాంకి, ఎలియాజరు. ఎలియాజరుకి చెప్తాడు తన కుమారుని యొక్క వివాహ పూచి అంతా కూడా బాధ్యతలన్నీ ఎలియాజరుకి అప్పగిస్తాడు. అతడు ఎలియాజరు బయలుదేరతాడు తన పరివారంతో. తన యజమానిని ఒంటెల్లో 10 ఒంటెల్ని, యజమాని ఆస్తిలో శ్రేష్టమైన వస్తువులని తీసుకొని వెళతాడు. సాయంకాలానికి నాహోరు పట్టణం చేరి ఆ ఊరి బయటనున్న నీళ్ళబావి యొద్ద తన ఒంటెలని ఎలియాజరు మోకరింపజేసి ప్రార్థిస్తూ అంటాడు. ఎవరింటికి వెళ్ళాలో అర్థం కాదు ఎలియాజర్కి. ఏ ఇంటికి వెళ్ళి మా యజమానుని కుమారుడికి అమ్మాయి కావాలి భార్యగా అని ఎవరిని అడగను, ఏ గడపలోకి వెళ్ళను, ఏ గుమ్మం తట్టను. కనుక అర్థం కాని సమయాల్లో ప్రార్థనే కదా. దేవుడు మంచి ఆలోచన ఇస్తాడుగా, ప్రార్థన చేస్తే మంచి సమయస్ఫూర్తి ఇస్తాడుగా, ప్రార్థన చేస్తే మంచి ఆలోచనలు వస్తాయి కదా. ఆ విధంగా ఎలియాజరు అండ్ ఒంటెలు కూడా మోకరింపజేసి ప్రార్థన చేస్తున్నాడు. దైవ చిత్తానుసారమైన బిడ్డ కొరకు ప్రార్థిస్తుండగా 24వ అధ్యాయం 15వ వచనంలో అతడు దేవుడితో మాట్లాడుట చాలింపక ముందే అని కనబడుచున్నది. ఇప్పుడు నీళ్ల కొరకై వచ్చిన రిబకా ప్రార్థించు మోకరించిన ఎలియాజరును అండ్ ఒంటెలను కూడా చూసింది. ప్రార్థించు బృందాన్ని చూచుట ఈమెకు ఆశ్చర్యం కలిగించింది. ఎవరి కొరకు ఎలియాజరు కనిపెట్టి ప్రార్థిస్తున్నాడో ఆమెయే ఇక్కడికే వచ్చింది. ప్రియ దేవుని బిడలారా, దైవ చిత్తంలోనికి రాగలిగిన రిబకా కడవను భుజం మీద పెట్టుకుని వచ్చెను అనుంది. ఎలియాజరు చూచిన మొదటిసారి చూపుకు, ఎలియాజరు ఫస్ట్ టైం చూసిన చూపుకు ఏమర్థమైందో తెలిసి ఎలియాజర్కి రిబకాను చూడగానే ఆమె శ్రమపడి పనిచేసే అమ్మాయి అని అర్థమైంది. ఈనాడు కొందరు స్త్రీల వలె ఈవిడ సోమరి కాదు. కార్మికుడు ఎప్పుడూ కూడా తన ఆయుధము చేతబట్టుకొని బయటకు వస్తాడు. అలాగే ఈవిడ తన ఆయుధము కడవ భుజాన పెట్టుకొని వచ్చింది. ఈమె చురుకైంది, పని చేసే మనసు కలిగింది. చూడగానే అర్థమైపోతుంది ఆవిడ కష్టాన్ని నమ్ముకుంది, కష్టపడి పని చేయగలదు అని ఎలియాజర్కి ఇట్టి అర్థమైపోయింది. ఈనాడు చాలా మంది స్త్రీలు, అందరూ కాదు, కొంతమంది సోమరులుగా, పని అంటే ఇష్టం లేని వారిగా, కేవలం
పడుకోవడం, పని లేకుండా రెస్ట్ తీసుకోవటమే, ఏ పని చేయకుండా ఇళ్లలో చాలా మంది. అవి సామెతల్లో ఉంది సోమర లక్షణాలు అని ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ 24వ అధ్యాయం 16వ వచనం ఏముందో తెలుసా? ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను చారలేదు అనంది. ఎంత శ్రేష్టమైన లక్షణం! ఆమె బావిలోనికి దిగిపోయి కడవను నీళ్ళల్లో నింపుకొని ఎక్కిరాగా అనే మాటను బట్టి తన పనిలో ఎంత నిమగ్నమైందో కనబడుతుంది. పరుల జోలికి పోవు ఏ గుణములు లేనట్లుగా మనకు అర్థమవుతుంది. తన పని ఏంటో తనేంటో, తన ఇల్లేంటో తన పని ఏంటో. ఎలియాజర్ దాహం అడిగినప్పుడు అతనికి మాత్రమే గాక అతని ఒంటెలన్నిటికీ కూడా నీళ్లు చేది పోసింది. ఆమె శ్రమపడు తన స్థితిని రుజువు చేసింది. దేవుడు తన పనిలో ఎన్నడూ సోమరులకి అవకాశం ఇవ్వడు. పని చేయగలిగిన శక్తి కలిగిన వారినే దేవుడు తాను నియమించుకుంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవునికి ప్రతిగా వెదుగుచు పరిశుద్ధాత్మకి ప్రతిగా కనబడుతున్నాడు ఇక్కడ మనకి ఎలియాజరు. ఎవరి కొరకు వెతుకుతున్నాడు? పెండ్లి కుమార్తె. పెండ్లి కుమార్తె సంఘం కొరకు తిరుగుతున్నాడు. కనుక ఈరోజు మీరు రిబకాలాగా ఉన్నారా, లేక సోమరిలాగా ఉన్నారా? సోమరి వారు నిద్రమొత్తు వారికి చింపిరి గొడ్డలే గతి అగును అని సామెతలో ఉంది. లాస్ట్కి సోమరికి మిగిలేది ఏమిటి అంటే చింపిరి గొడ్డలే. కనుక కష్టపడే టైంలో కష్టపడండి, జాబ్ చేయాల్సిన టైంలో జాబ్ చేయండి, పని చేయాల్సిన టైంలో పని చేయండి, చదువుకునే టైంలో చదువుకోండి, భక్తి చేసే టైంలో భక్తి చేయండి, ఇది చేసే టైంలో అది, అది చేసే టైంలో ఇది. తర్వాత చాలా లాస్ అయిపోతాం. కాలం ఇట్టే గడిచిపోతుంది. ఏం సాధించాం, ఏం చేసామంటే ఏం ఉండదు ఒకరోజు. కనుక నేను జ్ఞాపకం చేస్తున్నా, టైమును ప్లీజ్ ఎవరూ కూడా వృధాగా గడపమాకండి. కాలము చాలా విలువైనది. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. కనుక రిబకాలో అది గమనించాడు ఎలియాజరు. కనుక ఈ ఎలియాజరు వెతుకుతున్నాడు పెండ్లి కుమార్తె సంఘం కొరకు. పెండ్లి కుమారుడికి ఈ పెండ్లి కుమార్తె సంఘాన్ని తీసుకొని వెళ్ళాలి కనుక స్వామరిగా లేదు గనక, పరలోక వరుడు నీకు దొరకాలి అంటే చురుకైన వారుగానే ఉండాలి. స్వామరులకి పరలోక వరుడు దొరకడు, యేసుక్రీస్తు దొరకడు. కనుక ఈరోజే యేసయ్యను నమ్ముకొని రక్షించబడండి. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మతో మనసు కలిపి బ్రతుకడానికి ప్రయత్నించండి. రిబకాలాగా దేవుని చిత్తములో అప్పుడు మీరు అమర్చబడగలుగుతారు. అప్పుడు మీకు పరమ వరుడు దొరుకుతాడు, నిత్య జీవంలో పాలు పొందుతారు మీరు. ఈ 24వ అధ్యాయము 23, 24 వచనాలు చూస్తే, ఒంటెలు నీళ్లు త్రాగిన తర్వాత ఎలియాజరు రిబకానిట్లు ప్రశ్నించాడు, నువ్వు ఎవరి కుమార్తెవు? దయచేసి నాతో చెప్పవా? మీ తండ్రి ఇంట మీ రాత్రి బస చేయడానికి ఏమైనా ప్లేస్ ఉందా? 24వ వచనంలో ఆమంటుంది, బెతుయేలు కుమార్తెను, నేను బెతుయేలు కుమార్తెను, మా దగ్గర పశువులకు చాలా గడ్డి ఉంది, మీరు ఉండడానికి స్థలం కూడా ఉంది. చూసారా రిబకా ఎట్లు స్పందించిందో? ఈ ప్రశ్నలకు జవాబు ఎంత చక్కగా నీట్గా మాట్లాడుదో. నువ్వు ఎవరి కుమార్తెవి? దేవుని కుమార్తెవా లేక సాతాను కుమార్తెవా? ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో యేసుక్రీస్తు నమ్ముకుంటే దేవుని కుమార్తెగా ఉంటారు. యోహాను సువార్త 8:44లో మీ తండ్రి అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకోరుచున్నారు అనే మాటను మనం అక్కడ చూస్తున్నాం. కనుక మనం నువ్వు ఎవరి కుమార్తెవి అని అడిగాడు పరిశుద్ధాత్మ దేవుడు అనబడి ఎలియాజరు. నేను బెతుయేలు కుమార్తెను. ఈ ఉదయకాలం ముందు ప్రభు నేను అడుగుతున్నారు, లేదా ఒక సేవకుడిని అడుగుతున్నాడు, నువ్వు ఎవరి కుమార్తెవు, నువ్వు ఎవరి కుమారుడువు? ప్రియ దేవుని బిడ్డలారా, కనుక చాలా చక్కగా నీట్గా స్థలముందా అని అడిగిన వెంటనే రెండో ప్రశ్నకి
సమాధానం చాలా స్థలం ఉంది. కనుక ఈ ఉదయకాలం ముందు ప్రభు నిన్ను అడుగుతున్నారు, ఎవరు కుమార్తెవు? ఆన్సర్ వచ్చేసింది. నువ్వు దేవుని కుమార్తెవా, సాతాను కుమార్తెవా? రెండోది, నీ దగ్గర స్థలం ఉందా? ప్రభు నిన్ను అడిగితే నీ వద్దనగా నీ హృదయంలో దేవునికి స్థలం ఉందా? యేసయ్యని హృదయంలో చేర్చుకోవడానికి ప్లేస్ ఉందా? లేదా సాతాను తలంపులకి, ద్వేషము హృదయంలో ఉంచుకోవడానికి స్థలం ఉందా? సాతాన్ని హృదయంలో సుఖ నివాసం చేపిస్తున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, కనుక ఈ రెండింటికి చాలా చక్కగా నీట్గా ఆన్సర్ ఇచ్చింది. ఎలియాజరు దేవుడు తన స్థిరమైన మార్గంలో నడిపించిన దేవునికి వందనాలు తెలియజేశాడు. నేను వచ్చింది, నేను ప్రార్థన చేసింది, నువ్వు వెంటనే సఫలం చేసావు. నాకు ఏ అమ్మాయి కావాలి, నా యజమానునికి కోడలుగా అనుకున్నానో ఆ అమ్మాయిని నువ్వు సిద్ధపరిచావు. కనుక ఈ మాటలో మనం చూస్తే ఎలియాజరు ఆ రాక విషయాన్ని అంతటినీ కూడా రెబెకాతో చెప్తే అమ్మాయి పరిగెత్తుకొని తన తల్లి ఇంటి వారందరికీ తెలియజేసింది. రెబెకా ఎంత యథార్థవంతురాలో, తన జీవిత తీర్మానంతోనే స్వంతం చేసుకోవడం. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక తల్లిదండ్రులకు ఈరోజు చాలా మంది దుఃఖాన్ని కలిగిస్తున్నారు. చక్కగా వెళతానని చెప్పింది తల్లిదండ్రులకు చెప్పకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసుకోవాలా. అమ్మా నాన్నకి చెప్పకుండా వెళ్ళిపోయి చక్కగా తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు కూడా ఇష్టపూర్వకంగా పంపించారు. కనుక కుటుంబస్తులందరూ ఇష్టపూర్వకంగా పంపించారు. ఎంత శ్రేష్టమైన విషయం ఇక్కడ మనకు కనబడుతుంది. కనుక తల్లిదండ్రుల తీర్మానమే స్థిరం అనుకుంది. విషయాన్ని చెప్పింది. ఎలియాజరు ఇలా వచ్చాడు, మరి వారి యజమాని కుమారుడికి ఒక కుమారుడు ఉన్నాడట అని చెప్పినప్పుడు ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఇష్టపడ్డారు. ఈవిడ కూడా వెళ్ళడానికి ఇష్టపడింది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వెళ్ళింది, ఇస్సాకును వివాహం చేసుకుంది. ఈరోజు ప్రభువుని మనం వివాహం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. రెబెకా సంఘానికి సాదృశ్యం, ఇస్సాకు యేసుక్రీస్తుకు సాదృశ్యం. కనుక మరి యేసయ్యని వివాహం చేసుకోవడానికి ప్రియ దేవుని బిడ్డలారా, మీరు సిద్ధంగా ఉన్నారా? కనుక మీరు ఎవరు కుమార్తె? దేవుని బిడ్డవేనా? ఆయన చేసుకోవడానికి నీ హృదయంలో స్థలం ఉందా? లేక లోక సంబంధమైన వాటికి చోటిచ్చి ప్రభువుకి చోటు లేకుండా సాతానికి చోటిచ్చావా? ఎలియాజరు అడుగుతూ ఈ రెండింటికి చక్కటి ఆన్సర్ ఇచ్చింది. అదే మాటలు, ఆ రెండు మాటలు ప్రభు మిమ్మల్ని అడుగుతున్నారు ఈ మార్నింగ్. మీరు ఎవరు కుమార్తెవు? నువ్వు ఎవరు కుమారుడు? నువ్వు లోనికి ఆ స్థలం ఉందా చేర్చుకోవడానికి? మమ్మల్ని యేసయ్య అడుగుతున్నాడు. నన్ను చేర్చుకోవడానికి ఉదయకాలం ముందు మీరు చోటిస్తారా అంటే, యేసయ్య రావాలి అంటే నీ సమస్త అలవాట్లన్నీ బయటకు వచ్చేయాలి. పరిశుద్ధంగా ఉంటేనే నీ హృదయంలోనికి ఆయన రాగలడు. కనుక చోటివ్వండి, ఆయన బిడ్డగా జీవించండి. యేసుక్రీస్తుని, ఆ వరుడిని మనము పెళ్లి చేసుకుంటాము. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ మార్నింగ్ చక్కగా రెబెకా సంఘానికి, ఇస్సాకు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఈ సంఘాన్ని మీరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కనుక మేము మీ బిడ్డల్లాగా పరిశుద్ధంగా జీవించే కృపను దయచేయండి. ఇందులో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి విషయాలు చాలా ఉన్నాయి. వాటన్నిటినీ మా హృదయంలో భద్రపరచండి, ముద్రించండి. మీకు స్తోత్రం. ఈ దినమంతా కూడా ప్రభువా, మీ బిడ్డల కుటుంబాలలో మేలు కలుగులాగున, ఆశీర్వాదం కలుగులాగున సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇహ సంబంధమైన పర సంబంధమైన ఆశీర్వాదాలతో నింపమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పెళ్లి రోజులు, అలాగే పుట్టినరోజులు, అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ ఆస్వాదించి చక్కటి ఆయుష్, ఆరోగ్యాలతో నింపి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ వర్తమానం మీకు దీవెనకరం ఉంటే ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, కామెంట్లో మీ అభిప్రాయం వ్యక్తం చేయండి.